మ్యామ్ ఇవాళ రేపు ఓన్లీ 4 గోడలకే పరిమితం అయిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బయటికి వెళ్తున్నారు, సొసైటీలో చాలామందిని కలవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. కానీ కొంతమందికి ఇంకా ఎలా మాట్లాడాలి, మన మాటకున్న విలువని ఎలా పెంచుకోవాలి, అవతల వాళ్ళ దగ్గర మన గుర్తింపుని ఎలా సంపాదించుకోవాలి అనే విషయంలో కొంచెం డౌట్స్ ఉన్నాయి. మీరేమైనా కొన్ని సజెషన్స్ ఇవ్వగలరా? అవతల వాళ్ళ దృష్టిలో గుర్తింపు అంటే మాట ద్వారా ఎవరితో అయినా. ఎందుకు వేరే వాళ్ళ గుర్తింపు మనకి అక్కర్లేదు కదా. సరే, ఏం లేదు, రేపు ఎవరిమైనా వి నీడ్ టు బి ఎ గుడ్ లిజనర్. ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలామంది ఎలా ఉంటుందంటే క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయరు. ఎట్లా అంటే లైక్ వాళ్ళకి అన్నీ తెలుసు, చాలా తెలుసు అని చూపించుకోవటానికి అడిగే క్వశ్చన్స్ అవి. సో వాటికి ఆన్సర్స్ అక్కర్లా. యూ ఆల్వేస్ నీడ్ టు బి ఎ గుడ్ లిజనర్ రూప. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఫస్ట్ మనం ప్రాపర్గా వింటే దానికి తగ్గట్టు మనం వాళ్ళు అవతల వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ మీద మనకు ఒక గ్రిప్ ఉండి డెఫినెట్గా నాలెడ్జ్ ఉంటే నోరు తెరిచి మాట్లాడాలి. అవతల వాళ్ళు ఏదో అడిగారు, ఏదో మాట్లాడారు కాబట్టి మనం ఇంకొంచెం టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవసరానికి మించి సబ్జెక్టు తెలిసి తెలియక ఇంకేదో మాట్లాడదామని ట్రై చేస్తే ఏమవుతుందంటే అవతల వాళ్ళకి మన మీద ఉండే ఇంప్రెషన్ ఏమవుతుందంటే ఎలా ఉంటుందంటే లైక్ యు లూజ్ ద హోల్ ఇంప్రెషన్ ఆన్ దట్ పర్సన్. ఇప్పుడు ఒక మనిషిని చూడంగానే ఒక నీ పర్సనాలిటీ మీద ద వే యూ స్టాండ్, ద వే యూ సిట్, ద వే యూ డ్రెస్, ద వే యూ లుక్ అంటే ప్రజెంటేషను ఒక బ్యూటిఫుల్ ఒపీనియన్ క్రియేట్ చేసిన తర్వాత మనం కూర్చొని చేసే కాన్వర్జేషన్ మిగతాది బిల్డ్ చేస్తాం. అవును, ఒక్కొక్కసారి మనం అంత అపీలింగ్గా కనిపించకపోయినా మన కాన్వర్జేషను మన ఎంటైర్ పర్సనాలిటీ మీద ఒక మంచి పాజిటివ్ థింకింగ్ తీసుకొస్తుంది. ఏది ఎలా ఉన్నా అంతా కూడా మన నోటి మాట ద్వారానే వస్తుంది రూప. ఎక్కువ మాట్లాడటం తగ్గించి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు ఫస్ట్ వినటం మొదలు పెట్టామనుకో, ఇన్న దాని మీద ఆ సబ్జెక్ట్ మీద మనకు అవగాహన ఉండి సింపుల్గా క్రిస్ప్గా మాట్లాడాల్సినంత వరకు మాట్లాడితే ఆ కాన్వర్జేషన్ ఇంకొంచెం హెల్తీగా వెళ్తుంది ముందుకి. ఇంకొకసారి మనకు తెలియని విషయం ఏదన్నా ఉంటే అవతల వాళ్ళతో రిపీట్ చేసి అర్థం కాలేదనో లేకపోతే రిపీట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమనో అడగటంలో ఏం అవమానం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో సబ్జెక్ట్ తెలియకుండా ఊరినే మాట్లాడకుండా ఉంటే చాలు. సో అది కూడా కాదు రూప, ఇప్పుడు పెళ్లి సంబంధాలప్పుడు కానీ, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, మనం జనరల్గా కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎ గుడ్ లిజనర్ ఆల్వేస్ సక్సీడ్స్ ఇన్ దట్ కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. అలా అని మనం మౌనంగా కూర్చుని 24 గంటలు ఇంటా ఉండమని కాదు, విన్న దాని మీద తర్వాత మన ఒపీనియన్ని కన్వే చేయటంలో కూడా ఇట్స్ అన్ ఆర్ట్. దాన్ని బ్లాబర్ చేయకుండా, దాన్ని సాగదీయకుండా సింపుల్గా చెప్తే ఇట్ విల్ ఆల్వేస్ బి గుడ్. రైట్. సో చూసారు కదండి, ఈ వీడియోస్ మామూలుగా మనం ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కామెడీలు, మీమ్స్ అవి షేర్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఇలాంటి వీడియోస్ కొన్ని అవసరమైన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి చాలా బెటర్గా యూజ్ అవుతాయి. నవీన కాలం ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకున్న డౌట్స్ ఏమైనా కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి, డిస్కస్ చేద్దాం. నమస్తే. తెలుగు వన్ రమ్మంది